మనకి అందుబాటులో లేని సమాచారాన్ని వెతికి మీకు అందిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అంతకు మించి మీ దగ్గర నుండి కామెంట్స్ రూపంలో వస్తున్న స్పందన వింటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అయితే మీరు మర్చిపోకుండా ఉండడానికి మరొకసారి చెబుతున్నా, మొదటి 1000 మంది సబ్స్క్రైబర్స్లో నుండి ముగ్గురిని సెలెక్ట్ చేసి తెలుగు మోజో ఛానల్ ద్వారా మా అభిమానులకి మిమ్మల్ని పరిచయం చేస్తాం. అంతేకాదు మీకు బహుమతులు కూడా ఇవ్వబోతున్నాం. మీకు ఒక్కరోజులో సెలబ్రిటీ అవ్వాలని ఉందా? లక్షల మంది మీ ఫోటోలను చూడాలని ఉందా? ఈ ఛానల్ తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, విన్నర్గా నిలవండి. మర్చిపోకండి, నిన్నటి ఎపిసోడ్లో బీర్బల్ నక్షత్రాన్ని లెక్క కట్టి అక్బర్కి ఎలా చెప్పగలిగాడో మీకు చెప్పాను కదా. దానితో పాటు ఆగ్రాలో కాకుల గురించి కాస్త చెప్పి ఆపేశాను. అది ఈరోజు కంప్లీట్ చేస్తాను. మరి కథలోకి వెళ్ళే ముందు మరొకసారి చెబుతున్నాను, సబ్స్క్రైబ్ చేసి విన్నర్గా నిలవండి. అక్కడ ఆస్థానంలో ఉన్న వాళ్ళందరూ అక్బర్ బీర్బల్కి మాత్రమే విలువ ఇస్తున్నాడు అని బీర్బల్పై కోపంగా ఉండడం చూసిన అక్బర్ వాళ్ళందరికీ ఒక లెక్క కట్టమని పని అప్పగించాడు. అదేంటంటే ఆగ్రాలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయో లెక్కించి చెప్పమని 10 రోజులు గడువు ఇచ్చాడు. అనుకున్నట్లుగానే అందరూ లెక్క కట్టడం మొదలుపెట్టారు. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ లెక్క సరిగ్గా తేలడం లేదు. అదే విషయం చెప్పడానికి ఆస్థానానికి వచ్చారు చక్రవర్తి దగ్గరికి. జహాపనా, మేము లెక్కించాము కానీ లెక్క సరిగ్గా తేలటం లేదు అని చెప్పారు సభలో ఉన్న వాళ్ళందరూ. అప్పుడు అక్బర్ చిన్నగా నవ్వి అటుగా వస్తున్న బీర్బల్ను, బీర్బల్, ఈ ఆగ్రాలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయో నీకు తెలుసా అని అడిగాడు. అందుకు బీర్బల్, తెలుసు మహాప్రభు, 7202 మహారాజా అని అన్నాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగారు పడడమే కాకుండా మనసులో ఏవేవో లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. అందులో ఒకతను మాత్రం గొంతు తెరిచి, మహాప్రభు, బీర్బల్ చెప్పిన లెక్కకు మా లెక్కకు చాలా వ్యత్యాసం ఉంది. అతను తప్పు చెబుతున్నాడేమో అనే అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి మహాప్రభు అన్నాడు. మహారాజు బీర్బల్ వంక ఒకలా చూశాడు. అప్పుడు బీర్బల్ మెల్లగా తల ఎత్తి, మహాప్రభు, ఒకవేళ నేను చెప్పిన లెక్క కంటే వాళ్ళ లెక్క ఎక్కువ అయితే ఆ ఎక్కువ అయిన కాకులు పక్క ఊరి నుండి మన ఆగ్రాకు బంధువుల దగ్గరికి వచ్చాయని అర్థం. ఒకవేళ తక్కువ అయితే మాత్రం మన ఆగ్రా కాకులు పక్క ఊరికి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళినట్లు అని అర్థం ప్రభు. అంతేకాని నా లెక్కలో మాత్రం తప్పు లేదు అని అన్నాడు. అది విన్న అక్బర్కి నవ్వు ఆగలేదు. 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉన్నాడు మహారాజు. అందరూ బీర్బల్ తెలివితేటలకు బిత్తరపోయి చూడడం మొదలెట్టారు సభలో. ఇక అదే రోజు సాయంత్రం అక్బర్ బీర్బల్ కలిసి అలా నదీ తీరాన తిరుగుతూ ఉన్నారు. అయితే అప్పటికే బీర్బల్కి సంధ్యా సమయం కావడంతో బీర్బల్ ఆ నదిలోకి దిగి సంధ్యావందనం చేయడం మొదలుపెట్టాడు. అది చూసిన అక్బర్, ఆ సంధ్యావందనం నాకు కూడా నేర్పించవా అని బీర్బల్ని అడిగాడు. అందుకు బీర్బల్ అక్బర్కి ఎంత నచ్చ చెప్పినా వినలేదు. అలాగని చేయకూడదు అని నేను చెప్పట్లేదు ప్రభు, ఒకసారి ఆలోచించండి అని బ్రతిమాలాడు బీర్బల్. కానీ అక్బర్ వినలేదు. ఎలాగైనా అక్బర్కి జ్ఞానోదయం కలిగించాలి అనుకున్నాడు బీర్బల్. మహారాజా, ఈ రోజుకి ఇంటికి పదండి, తర్వాత నేర్పిస్తాను అని చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు రాజును. మళ్ళీ రోజు చెరువు గట్టున బట్టలు ఉతుకుతున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను చెప్పినట్లు చెయ్యి, రేపు రాజు ఇక్కడికి రాగానే అని ఒక విషయం చెప్పాడు. ఆ విషయం రాజుకి జ్ఞానోదయం కలిగించేలా ఉంటుంది. అసలు అతనికి బీర్బల్ ఏమి చెప్పి ఉంటాడు? రాజుకు జ్ఞానోదయం కలగడానికి వాళ్ళు కలిసి వేసిన ప్లాన్ ఏంటి? ఊహించి కామెంట్ రూపంలో చెప్పచ్చు. మీకు ఒక చిన్న క్లూ కూడా ఇస్తాను. గాడిద గుర్రం కాదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గాడిద గుర్రం అవ్వదు. ఇదే మీకు నేను ఇస్తున్న క్లూ. ఇక ఆలస్యం ఎందుకు, కామెంట్లో చెప్పండి. 1000 మంది సబ్స్క్రైబర్స్లో నుండి ముగ్గురిని సెలెక్ట్ చేస్తాను అని మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను.